జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్‌కి సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాము. మనం చూసుకోవచ్చు. ఎవరికైతే ఓటు వేయాలనుకుంటారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎన్నికలకి సంబంధించిన సిబ్బంది అన్నీ కూడా ఏర్పాట్లు చేసినట్టు చూడవచ్చు. మెయిన్‌గా చూసుకున్నట్లయితే ఫస్ట్ మాత్రం జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు, తర్వాత రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినటువంటి సింబల్స్, వాటి నేమ్స్ మొత్తం కూడా 58 మంది అభ్యర్థులు ఉన్నారు. 58 మందికి సంబంధించి కూడా సింబల్స్‌తో పాటు వాటి ఫోటో కూడా అన్నీ కూడా ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. దాన్ని ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది వాళ్ళకి సంబంధించి. లోపల చూసుకున్నట్లయితే ఎంట్రీలు ఎవరైతే పురుషులు ఉంటారో వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఎపిక్ కార్డ్స్, ఓటర్ ఐడి గుర్తింపు కార్డు ఏదైతే ఉందో అది ఏవేవి తీసుకురావాలనేది కూడా దానికి సంబంధించి ఆధార్ కార్డు, ఎంఎన్ఆర్‌జీఎస్ కార్డు, దాంతోపాటుగా పాస్బుక్, ఇవి మొత్తం పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవేవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా తీసుకొస్తే ఓటు వేయడానికి ఎలా ఉంటుంది. దానికి సంబంధించి డూస్, డోంట్స్ ఏవి చేయొచ్చు, ఏమి చేయకూడదు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓటు తీసే టైంలో ఎవరు కూడా ఫోన్స్ కూడా నాట్ అలౌడ్. ఫోన్స్ కావచ్చు, అందరూ క్యూలో లైన్లో రావాలి. క్యూలో వచ్చి వన్ బై వన్ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఇవన్నీ కూడా నీట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నీ కూడా ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా లోపల కూడా చూడవచ్చు మనం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి. రేపటికి సంబంధించి పేపర్ వర్క్ ఏదైతే ఉందో ఆ పేపర్ వర్క్ కూడా చేస్తున్నట్లుగా కూడా ఇప్పుడు అధికారులు కూడా చేస్తున్నట్టుగా కూడా చూడవచ్చు. మొత్తం కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పేపర్ వర్క్ నడుస్తున్నాయి. పోలింగ్కి సంబంధించి ఉంటుందో దానికి సంబంధించి ఇప్పుడే గవర్నమెంట్ సిబ్బంది మొత్తం కూడా చేరుకుని తనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం క్లియర్గా మెన్షన్ చేస్తారు ఎవరికి ఓటు హక్కు వేయాలనుకుంటున్నారు. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు వేయాలనుకున్న వ్యక్తి మర్చిపోయినా కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళ పేరు, సింబలు, ఫోటో కూడా మొత్తం కూడా చూసుకోవచ్చు. మనం 257 దగ్గర ఉన్నాము ఇప్పుడు. దీనికి సంబంధించి మొత్తం కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ నీట్గా ఎలక్షన్ కమిషన్ నీట్గా మొత్తం పేపర్ వర్క్ చేసి దాన్ని స్టిక్ చేయడం జరిగింది. ఏర్పాట్లు అయితే మాత్రం మొత్తం కూడా కంప్లీట్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ 2 రాష్ట్రాల్లో కూడా చాలా ఉత్కంఠ రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. మెయిన్గా చూసుకుంటే 4,13,65 మంది ఓటు హక్కుని వినియోగించుకొని ఉన్నారు. దీనికి సంబంధించి 407 బూతులు అయితే ఎలక్షన్ సంబంధించిన అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మెయిన్గా చూసుకున్నట్లయితే ఏవైతే ఉన్నాయో మొత్తం 236 మంది బైండ్ ఓవర్ కేసులు ఉన్నటువంటి వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఏవైతే కొన్ని క్రిటికల్ ఏరియాలు ఉన్నాయో వాటికి సంబంధించి డ్రోన్ టెక్నాలజీ పరంగా డ్రోన్ కూడా యూజ్ చేసే అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించి పూర్తి ఏదైతే ఉందో మొత్తం జిహెచ్ఎంసీ ఆఫీసులు మొత్తం కూడా సీసీ కెమెరాలకు సంబంధించి మొత్తం కూడా టెక్నాలజీని మొత్తం వాడుతున్నారు. ఎలాంటి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏ విధంగా స్వేచ్ఛ ఉండాలో ఓటర్కి అలాంటివన్నీ కూడా పకడ్బందీగా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. మెయిన్గా చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఉందో 258 దగ్గర ఉన్నాం మనం. 258కి దగ్గర మొత్తం కూడా లోపల మొత్తం కూడా పేపర్ వర్క్ నడుస్తుంది. రేపటికి సంబంధించి అధికారులు మొత్తం పేపర్ వర్క్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాము. ఎవరైతే లైన్లో ఉంటారు 6 గంటల తర్వాత వాళ్ళందరికీ కూడా ఎన్నికల అధికారులు స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా రంగం సిద్ధం చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు ఓటుకి సంబంధించి ఓటు వేయడానికి సిటీలో కొంత ఇబ్బంది అవుతుంది. పోలింగ్ స్టేషన్ ఎక్కడో ఏంటో అనేది తెలియకపోతే ఓటు హెల్ప్ యాప్ అనేది ఒక క్యూఆర్ కోడ్తో ఎన్నికల చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తెలంగాణకి సంబంధించి ఒక క్యూఆర్ కోడ్ని కూడా ముద్రించి స్టిక్ చేయడం జరిగింది. ఇది స్కాన్ చేస్తే మీ స్టేషన్ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంటుందో ఏంటది మనకు ఈజీగా తెలిసిపోతుంది. టెక్నాలజీని వాడారు పూర్తిగా. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తెలంగాణకి సంబంధించి మాత్రం మొత్తం టెక్నాలజీని వాడారు అని కూడా చెప్పుకోవచ్చు.